నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగియొచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింసను చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. ఈ వాక్యము మాట్లాడుతున్నప్పుడు వారి మొర వింటున్నానన్న దేవుడు నాట్ ఓన్లీ చేంజింగ్ దేర్ సీజన్, గాడ్ వుడ్ లైక్ టు షిఫ్ట్ దేర్ ప్లేస్. వారి స్థలమును కూడా దేవుడు మార్చబోచున్నాడు. మనం అంటున్నాం, ప్రభువా నా సమస్యది, నా బాధిది, నా ఇరుకులివి, ఇబ్బందులివి అంటున్నప్పుడు ఆ స్థితిలో వారు పెడుతున్న మొరనైతే నేను విన్నాను. వారిని అక్కడ నుంచి తీసివేసి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారిని నడిపిస్తున్నాను అంటున్నప్పుడు గాడ్ ఈజ్ స్పీకింగ్ టు సమ్వన్. God is going to change, not only change your season, God would like to shift your place also. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇవాళ. దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్, ఎస్, నీ మొరను ఆయన విన్నాడు, నీ బాధను ఆయన విన్నాడు. ఇరుకైన స్థితి, ఇబ్బంది కలిగించు స్థితి దేవుడు విన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి స్థితిని నేను ఆశీర్వాదంగా మారుస్తున్నాను. చెట్లే ఎండిపోయిన దానిని జీవం కలిగిన దానిగా మారుస్తున్నాను అన్నప్పుడు నీ మొర విని నీ స్థలం పాలు తేనెలు ప్రవహించు దేశంలో నువ్వు ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. అక్కడ ఉన్న కనానీయులు, పెరిజ్జీలు వీరందరినీ అక్కడున్న స్థలములో నుంచి తీసివేసి వారిని పెకిలించి వేసి నిన్ను నాటెదను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సో గాడ్ వాంట్ టు చేంజ్ యువర్ సీజన్ అండ్ వుడ్ లైక్ టు చేంజ్ యువర్ స్పేస్ అండ్ ప్లేస్. Have a blessed day. God is with you. God will take you to a new level. In Jesus' mighty name. Amen. Amen. Amen.